హలో బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిష్కా కన్స్ట్రక్షన్స్. సో మన క్లాస్ 3లో నాకు ఒక అతను కొంచెం డౌట్స్ అడిగాడు. ఏంటంటే మీరు షేప్స్ అసలు ఎలా గీస్తున్నారు, అంటే ఇక్కడ ఎల్ షేప్ ఎలా వచ్చింది, మీకు ఈ రింగ్ షేప్ ఎలా వచ్చింది, పోతే ఇలా డిఫరెంట్గా మీరు ఎలా గీస్తున్నారు అని అయితే క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు నేను మీకు దానికి చూపిస్తాను అనమాట. సో మీకు కనుక ఎక్సెల్ షీట్లో మీరు డైరెక్ట్గా సర్చ్లో ఏదైతే ఇక్కడ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్లో మీరు షేప్స్ అని కనుక మీరు కొడితే, నేను ఆల్రెడీ కొట్టించాను, మీరు షేప్స్ అని కనుక కొడితే మీకు ఇక్కడ ఇలా వస్తుంది. ఇలా మీకు అవన్నీ కనిపిస్తాయి కదా, వీటన్నిటిలో మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇది అక్కడ ఏమైనా ఫ్రీ ఫామ్ షేప్ కనిపిస్తుంది కదా, ఇది. సో ఈ షేప్ అనమాట. ఈ షేప్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే అది ఎక్సెల్లో మీకు ఎలా గీయొచ్చో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సపోజ్ ఇది కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ప్లస్, చిన్న ప్లస్. సో ఎక్సెల్ ఎలా వస్తుందంటే దాన్ని తీసుకొని ఇట్లా గీయచ్చు. ఇప్పుడు నేను సపోజ్ కాలం గీద్దాం అనుకున్నాను అనుకోండి, కాలంకి ఒక 300 mm వెళ్ళి పెట్టుకొని గీస్తే ఇలా లెఫ్ట్ క్లిక్ చేసి 2 లెఫ్ట్ క్లిక్లు దానికి, తర్వాత లాస్ట్లో ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టాక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిఫరెంట్ కలర్స్ కూడా, బట్ మనకు బ్లాకే కావాలనుకుంటే మనం బ్లాక్ కొట్టి ఇక్కడ ప్రెస్ చేస్తే మీకు ఇది షేప్ కనిపిస్తుంది కదా. ఇలాగే ఇప్పుడు మనం ఇంకో షేప్ తీసుకుందాము. మళ్ళీ మీకు ఇక్కడ డైరెక్ట్గా ఉండొచ్చు షేప్స్లో, చూసుకోండి. మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళినా కూడా, మీరు ఇన్సర్ట్లోకి వెళ్ళి కూడా ఇక్కడ పిక్చర్స్ షేప్స్ కనిపిస్తుంది కదా, ఈ షేప్స్లో మీకు ఇది ఓకే, ఇది ఏంటది ఫ్రీ ఫామ్ అనమాట. ఇది ఫ్రీ ఫామ్ షేప్. ఓకే, అది సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఎలా ఫామ్ చేస్తానో చూడండి. ఇప్పుడు సపోజ్ రింగ్ గీద్దాం అనుకున్నాం అనుకోండి, రింగ్ ఎలా గీస్తామంటే ఫస్ట్ ఇదిగోండి ఇట్లా తీసుకొని, ఇలా వచ్చిందా, ఇలా తీసుకున్న తర్వాత అన్నీ లెఫ్ట్ క్లిక్లు చేయాలి, రైట్ చేయకూడదు. ఇట్లా ప్రతి కార్నర్ దగ్గర తీసుకెళ్ళి ఇలా లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇదిగోండి ఇటు పెడుతుంటే ఇది క్లోజ్ అవుతుంది కదా, అలా వద్దు. ఇట్లా అంటే మొత్తం క్లోజ్ అవ్వకూడదు, క్లోజ్ అయితే మళ్ళీ కలర్ వస్తుంది. అలా రాకుండా ఉండడానికి మనం నాన్ క్లోజ్లో ఇలా తీసి పెట్టి లాస్ట్లో ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, దాంట్లో ఏదో ఒకటి ప్లేస్ చేసి ఇక్కడ కొడితే మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇట్లా అన్నమాట.